పాకిస్తాన్ ముందే కూస్తోంది. తత్వం బోధపడి వాస్తవంలోకి వస్తోంది. భారత్ ప్రతీకార దాడి ఎలా ఉంటుందో దానికి బాగా తెలుసు. అందుకే తాను పెంచి పోషించిన విషనాగులను భద్రపరుస్తోంది. పీఓకేలో ఉగ్రతాండాలను ఖాళీ చేస్తోంది. మరి ఇది పాక్కు లాభమా నష్టమా? అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా చూస్తుంది? భారత వ్యూహం ఎలా ఉండబోతోంది? పాక్ వణుకుతోంది. భారత్ యుద్ధ సన్నాహాలు చూసి పాక్ జంకుతోంది. భారత్ కఠిన నిర్ణయాలను విని పాక్ పరారవుతోంది. భారత ఆర్మీ దూకుడు చూసి We want revenge అన్న హ్యాష్ట్యాగ్ పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టించేలా చేస్తోంది. ఎట్ ఎనీ మూమెంట్ సర్జికల్ స్ట్రైక్ లాంటి పరిణామాలు తప్పవన్న ఆందోళనతో ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది పాకిస్తాన్. తాము పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలను సురక్షిత ప్రదేశాలకు పంపుకుంటోంది. పీఓకేలోని 42 ఉగ్రవాద శిబిరాలున్నట్టు మన ఇంటెలిజెన్స్ గుర్తించింది. కెల్, సర్ది, దుత్నియాల్, అద్ముఖం, జురా, లిపా, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ వంటి ప్రాంతాలలో ఉగ్రవాద శిబిరాలున్నట్టు భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఈ శిబిరాలలో 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతున్నట్టు అంచనా. భారత్ సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందని భయపడ్డ పాకిస్తాన్ ఈ శిబిరాలను ఖాళీ చేస్తోంది. ఈ గ్రూపులను సైనిక ఆశ్రయాలు, బంకర్లకు తరలిస్తోంది. 26 మందిని కోల్పోయిన భారత్ చూస్తూ ఊరుకోదని పాకిస్తాన్ కు అనుభవపూర్వకంగా తెలుసు. ప్రతీకార దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించే పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర తట్టాబుట్టా సర్దుకుంటోంది. మరోవైపు భారత్ దాడిని ముఖాముఖి ఎదుర్కొనే దమ్ము లేక ప్రపంచ దేశాల సానుభూతి కోసం కొత్త నాటకాలకు తెరలేపింది. పెహల్గాం దాడికి తమకు ఏం సంబంధం లేదంటూ బుకాయిస్తూ ప్రపంచ దేశాల ముందు కన్నీరు కారుస్తోంది. సానుభూతికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టింది పాక్. కానీ భారత్ పాక్ కుయుక్తులు గమనించే దాని టెర్రరిస్ట్ యాక్టివిటీని ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టింది. అంతేకాదు సాక్షాత్తు ఆ దేశమంత్రే ఉగ్రవాదులను పెంచి పోషించామని స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ హైలైట్ చేసింది. దీంతో పాక్ వక్రబుద్ధిని ప్రపంచ దేశాలు గమనించి కపట నాటకాలొద్దు, ముందు ఉగ్రవాదాన్ని వదిలేస్తావా అంటూ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు చైనా మాత్రం పాక్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉగ్రదాడిపై అంతర్జాతీయంగా దర్యాప్తు చేపట్టాలి అని నక్క కబుర్లు చెబుతోంది. ఇది గమనించే భారత్ పాక్ చైనా కుట్రల భాగోతాన్ని అంతర్జాతీయ సమాజం ముందు నిలబెడుతూ పెహల్గాం దాడులకు ప్రతీకార దాడులు తప్పవన్న సంకేతాలు పంపుతోంది. ఎవరైనా తమ ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉగ్రవాదానికి సపోర్ట్ ఇచ్చినట్లే అని చైనాకు ఇండైరెక్ట్ గా భారత్ హెచ్చరికలు పంపుతోంది. భారత్ ఒకవేళ దాడులు చేస్తే అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించదని తెలిసే ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. తాము పెంచి పోషించే ఉగ్రవాద విషనాగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ను గుర్తు చేసుకుంటూ పీఓకేలో టెర్రరిస్ట్ ముఠాలను మరో ప్రాంతానికి తరలిస్తోంది. ఈ విషయం డ్రోన్, ఉపగ్రహ చిత్రాలు, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా భారత్ నిశ్చితంగా గమనిస్తోంది. పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను ఖాళీ చేయించడం అంటే ఓ రకంగా భారత్ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ పై గెలవడమే. పీఓకేలో ఉగ్రతండాలను తొలగించడం లాంటి చర్యలు తనకు తానే అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది పాక్. అలాగే పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయంగా భారత్ హైలైట్ చేసే అవకాశం ఉంది. ఇది ఓ రకంగా భారత్ కు పాక్ పై రాజకీయంగా, నైతికంగా ఆధిపత్యం సంపాదించినట్లే.